ఎరువుల పంపిణీ బాధ్యత ఎవరిది? వ్యవసాయ శాఖది. వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంటే అండగా నిలబడి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ. పంచే బాధ్యత అయితే వ్యవసాయ శాఖది. కానీ దాంట్లో ఎవరికైనా సక్రమంగా రాకపోతే అధికార పక్షం వాళ్ళు అడిగారు ప్రజాప్రతినిధులు అంటే ఒక అర్థం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు ఆందోళన చేశారంటే అర్థం ఉంటుంది. కానీ తెలుగుదేశం నాయకుడి ఇంట్లో ఎరువులు పెట్టి అక్కడ పంచడం ఏంటి? ఇదెక్కడ విచిత్రమైనటువంటి ధోరణి? ఓవరాల్‌గా రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యి సరికొత్త రాజకీయం ఏమైనా చేస్తున్నాం. ఇట్లయితే ఓ పని చేయండి, పోలీస్ స్టేషన్స్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లల్లో, లేకపోతే జనసేన నాయకుల ఇళ్లల్లో, బీజేపీ నాయకుల ఇళ్లల్లో పెట్టండి, కూటమి నాయకుల ఇళ్లల్లో పెట్టండి. పోలీసు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడికే వచ్చి కార్పొరేషన్కి అయినా సరే కంప్లైంట్ అక్కడికే వస్తారు. టోటల్గా ప్రతి ప్రతి డివిజన్ కార్యాలయం తెలుగుదేశం అధికార పక్ష కార్యాలయాల్ని ప్రభుత్వ కార్యాలయాలుగా పెట్టేయండి. ఏదైనా రేషన్ అవి కూడా అక్కడే ఇప్పించేసేయండి. ఎందుకు ఇట్లాగా? ఎక్కడికి పోతున్నాం మనం? ఏం చేయదలుచుకున్నాం మనం? ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఇదిగో సాక్షి హైలైట్ చేసింది ఇక్కడ. సరే, మిగతా వాళ్ళకి ఇది కూడా లేదు, ప్రస్తుతం ప్రతిపక్షం కాబట్టి వీళ్ళు హైలైట్ చేస్తారు. రైతులు క్యూ కట్టడం చూసి ఇదేదో ఎరువుల దుకాణం అనుకునేరు కాదు, సాక్షాత్తు టీడీపీ నేత ఇల్లు. విషయం ఏంటంటే శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో పంపిణీ చేయాల్సిన ఎరువులకి తన వాళ్ళకి ఇచ్చేందుకు గుట్టు చప్పుడు కాకుండా టీడీపీ నాయకుడు ఎం శ్రీనివాసరావు ఇంట్లో పెట్టుకుని తనకు అనుకూలంగా ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి మరీ పంపిణీ చేశారు. వాటి మీద శ్రీనివాసరావు సంతకం కూడా ఉంది. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది. పార్టీ పరంగా ఇంటికి పిలిపించుకుని అనుకూలమైన వాళ్ళకి టోకెన్లు ఇవ్వడం ఏంటంటూ కొందరు టీడీపీ నేతలు నిలదీశారు. విషయం మీద వ్యవసాయాధికారి నవీన్ని సంప్రదిస్తే కల్లేపల్లికి 333 బస్తాల ఎరువులు పంపాం, తమ సిబ్బంది సమక్షంలోనే అందించామంటూ బుకాయించారు. అంటే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి సిబ్బంది చేత ఇప్పించినట్టు అనమాట. ఇది నిజమైతే నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి ఇదే నెక్స్ట్ ప్రభుత్వాలు వచ్చేటప్పటికి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే అదే జరుగుతుంది. ఏదైతే అధికార పక్షం వాళ్ళ ఇళ్లలో పెట్టుకునేటట్టయితే ఇంకా దరిద్రంగా తయారవుతాయి. అట్లాగే ఇంకొకటి, యూరియా గోల్మాల్ చేస్తున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు అంటే జిల్లా ఎడిషన్లో రాసుకొచ్చారు. కోఆపరేటివ్ సొసైటీలో యూరియా గోల్మాల్ జరుగుతున్న నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రైవేటు వ్యాపారులు అందరి గడికి దోచుకున్నారు. దీని మీద సంబంధిత వ్యవసాయ అధికారులు నిఘా కొరవడంతో సామాన్యుడికి యూరియా అందని ద్రాక్షగా మారింది. కోఆపరేటివ్ సొసైటీల ద్వారా సామాన్యులకు యూరియా సరఫరా చేయాల్సి ఉండగా ఎక్కడ అలా జరగడం లేదు. నేరుగా అధికార పార్టీ నాయకులకి వాళ్ళ అనుయాయులకు చేరుతుంది. సామాన్యుడికి మాత్రం ఆధార్ మీద నామమాత్రంగా 2 బస్తాలు యూరియా ఇస్తున్నారు. అది ఒక నానో యూరియా బాటిల్ను అంటగట్టేలా అధికారులు నిబంధనలు విధించారు. కానీ అధికార పార్టీ నేతలకు మాత్రం సొసైటీకి బస్తాలు చేరకుండానే అందించి బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు. సోమవారం తాడికొండలో పన్నేకోలు సొసైటీకి చెందినటువంటి ఎరువుల లారీ నిబంధనలకు విరుద్ధంగా అడ్డ రోడ్డు కూడలో ట్రాక్టర్ లోడింగ్ చేస్తుండగా సాక్షి కెమెరాకి చిక్కారు. క్రమంలో కూలీలు ముఖం దాచుకుని కిందకి దిగి డోర్లు వేయగా లారీ ట్రాక్టర్తో డ్రైవర్లు తలో దిక్కుకు వెళ్ళిపోయారు. సొసైటీకి చెందిన యూరియా బస్తాలు ఎవరికి ఇస్తున్నారు, రోడ్డుపై ఎందుకు ఎలా దించుతున్నారని ప్రశ్నిస్తే ఎవరికి వారు నీళ్లు నములుతూ ముఖం చాటేశారు. రైతులకు సక్రమంగా సరఫరా చేయాల్సిన వ్యవసాయ శాఖ కనీస నిబంధనలకు కూడా నీళ్లు వదిలేసింది. అన్ని సొసైటీల్లో సరుకు తప్పుదారి పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా అధికారులు యూరియాను సక్రమంగా సరఫరా చేయాలని కోరుతున్నారు. బట్ వినేవాడు ఎవడు అన్నది ఇక్కడ ప్రశ్న.